గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 10th ఇంటర్ అయ్యాక నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి? డిగ్రీలో BA లాంటి కోర్సులు జాయిన్ అయినా కెరియర్ అవకాశాలు ఉంటాయా? BAతో ఉద్యోగాలు వస్తాయా? సివిల్స్ సాధించడం గ్రామీణ అభ్యర్థులకు, తెలుగు మీడియం అభ్యర్థులకు సాధ్యమవుతుందా? సివిల్స్ సాధించాలంటే ఎలాంటి ప్లానింగ్స్ ఉండాలి? ఈ అంశంపై అనేక సందేహాలకు సమాధానాన్ని అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు. సో 040234900102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. హలో సార్. సార్, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ కూడా ఇంకొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. సో ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్ తర్వాత వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ ఏంటి? జనరల్గా సాంప్రదాయంగా పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే 10th తర్వాత ఇంటర్లో MPC, BPC లాంటి కోర్సెస్ జాయిన్ చేస్తుంటారు. ఇటువంటి సాంప్రదాయ కోర్సులు మాత్రమే కాకుండా మనకి HEC, CEC ఇలాంటి ఆర్ట్స్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ దేశంలో ప్రస్తుతం గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే 10th తర్వాత MPC, BPC చదివించడం, తర్వాత ఇక ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సెస్కి వెళ్ళడం. సో ప్రస్తుతం ఈ ట్రెండ్ కొంచెం మారుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి కోర్సెస్ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి దేశంలో. ఇప్పుడు HEC కూడా మనకి ఒక మంచి ఆప్షనే. అలాగే CEC, MEC లాంటి కోర్సులు కూడా ఒక మంచి ఆప్షన్ 10th తర్వాత. ఇక డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయాక ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే మనకి HEC, CEC లాంటి ఒక ఆర్ట్స్ గ్రూప్స్ చదివినటువంటి స్టూడెంట్స్కి మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సపోజ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కోర్సెస్కి వెళ్ళొచ్చు, లేకపోతే లా కోర్సెస్ జాయిన్ కావచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ మనకి లా కోర్సెస్ 5 years లా కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అందిస్తున్నారు. అలాగే మనకి దేశంలో ఒక 20 గవర్నమెంట్కి సంబంధించినటువంటి లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా ఒక నల్సార్ అనే యూనివర్సిటీ ఉంది, లా యూనివర్సిటీ ఉంది. 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేయొచ్చు అక్కడ. అండ్ అదేవిధంగా ఇవి కాకుండా మనకి మళ్ళీ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్లో HEC తీసుకోవడం ద్వారా ఇంటర్ అయిపోయాక డిగ్రీలో BA లాంటి కోర్సెస్, లేకపోతే ఒక BCom లాంటి కోర్సెస్ చదవడం ద్వారా మనకి సివిల్స్ ప్రిపరేషన్ అనేటటువంటిది కూడా ఒక మంచి ఆప్షన్గానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు డిగ్రీలోని BSc తీసుకునే వాళ్ళు, లేకపోతే ఇంటర్లో MPC తీసుకునే వాళ్ళు, లేదంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయిన తర్వాత వద్దు అని డిస్కంటిన్యూ చేసి ఒకవేళ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అని అప్పుడు వాళ్ళకి అనిపిస్తే, సో అప్పుడు ఎట్లా? సో అవ్వగలుగుతారా వాళ్ళు? అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి అంటే డిగ్రీ తర్వాతనే సివిల్స్ ప్రిపరేషన్ అనేటటువంటి పెట్టుకుంటున్నారు. కాకపోతే మనం 10th నుంచి కనుక ఒక స్టాండర్డ్ ఫౌండేషన్ వేయగలిగితే సివిల్స్ సాధించడం అనేది కొంచెం మనకి ఈజీగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఓకే, అసలు ప్రణాళిక ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నుంచి అనుకోవాల్సి ఉంటుందా? మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా వాళ్ళకి? సో MPC తీసుకునే వాళ్ళకి, ఇప్పుడు HEC వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ దాని పరంగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉండొచ్చు. ఒకవేళ MPC తీసుకుంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడుతుంది అసలు? సపోజ్ ఇంటర్మీడియట్లో MPC తీసుకుంటే దానివల్ల పెద్ద నష్టమేమీ లేదు. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు MPC పెట్టుకొని తర్వాత BSc పెట్టుకొని డిగ్రీలో BScలో జాయిన్ అయ్యి BScలో కంప్యూటర్స్, తర్వాత మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది, MSCS అనే గ్రూప్. ఆ MSCS గ్రూప్ పెట్టుకొని సివిల్స్ ప్రిపరేషన్ పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు స్టార్ట్ చేయడం అనే దానికన్నా ఇంపార్టెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ ప్రిపరేషన్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఒక సైంటిఫిక్ పద్ధతిలో వెళ్ళడం జరిగితే సివిల్ సాధించడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. సో అర్లీ బర్డ్ ఎనీ టైమ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. సో అర్లీ బర్డ్ అన్నప్పుడు మనకి 10th క్లాస్లో నుంచే ఈ ఫౌండేషన్ వేసుకోవడం జరిగితే, సివిల్స్ ఫౌండేషన్ వేసుకోవడం జరిగితే ఒక 5 years పాటు సివిల్స్ ప్రిపరేషన్ కనుక మనం ఫోకస్ చేయడం జరిగితే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించవచ్చు. సో ఇంటర్, డిగ్రీ అలా చదువుతూనే దీనికి కూడా ప్రిపేర్ అవుతూ దీంతో పాటుగా సివిల్స్ ప్రిపరేషన్ అంటే అన్నమాట. రైట్ అండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. గుంటూరు నుంచి కిషోర్ కుమార్ గారు. హలో. కిషోర్ గారు, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. మా పాప వాళ్ళు గుంటూరు లైవ్ చదువుతారండి. ICSE సిలబస్ చేస్తారంటే వాళ్ళు ICSE సిలబస్ అండి. చెప్పండి. గుంటూరు లైవ్ చదువుతారండి ICSE సిలబస్. కొంతమంది మా ఫ్రెండ్స్ ఏమంటారంటే BMC బెటర్, స్కిల్స్ కానీ ఏపీ కానీ అడిగినా BMC బెటర్ అన్నారు సార్. ICSEలో నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ప్రొసీడ్ అవ్వచ్చు ఏమన్నా చెప్పగలరా సార్? సో CBSE సిలబస్ అయితే బెటరు ఇలాంటివన్నీ ప్రిపేర్ అవడానికి. ICSE సిలబస్లో చదువుతున్నారు, దానివల్ల ఏమైనా డ్రాబ్యాక్? ICSE అయితే ఇంకా మంచిదండి.
ఈ సిబిఎస్ఈ సిలబస్ ఎందుకంటే మనకి సివిల్స్లో ఉండేటటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఫండమెంటల్గా అక్కడ అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ సెంట్రల్ సిలబస్ అయితే ఇంకా మంచిది. సో దానివల్ల అడ్వాంటేజే కానీ ప్రాబ్లం ఏమీ లేదు. సో కాబట్టి ఆ సిబిఎస్ఈ ఎలాగో స్టడీ చేస్తున్నారు, బేసిక్గా మనకి ప్రిపరేషన్ ఉంది కనుక ఆల్రెడీ ఆ ఫౌండేషన్ సివిల్స్ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైట్ అండి. సో సివిల్స్ సాధించడం ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కానీ తెలుగు మీడియం విద్యార్థులకు కానీ పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఏ రకంగా ఉంటుంది, సో వాళ్ళు ఎలా రీచ్ అవ్వగలరు? మన దేశంలో ఒక అపోహ ఏంటంటే సివిల్స్ ప్రిపరేషన్ ఇవ్వడం అనేటటువంటిది ఓన్లీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈజీగా ఉంటుంది, గ్రామాల్లో ఉండే వాళ్ళకి అంత ఈజీ కాదని అనుకుంటారు. రీజనల్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈజీ కాదనుకుంటారు. కానీ మీరు కనుక సివిల్స్ రిజల్ట్స్ చూస్తే గత 5 సంవత్సరాల్లో రిజల్ట్స్ చూడండి. ఈ 5 సంవత్సరాల్లో టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా మొదటి 100 ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా 90% క్యాండిడేట్స్ కంపల్సరీగా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వాళ్ళే. అండ్ అలాగే 2017లో 21st సెంచరీ నుంచి సెలెక్ట్ అయినటువంటి గోపాలకృష్ణ రోడంకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించాడు. ఈయన అబ్జల్యూట్లీ గ్రామీణ నేపథ్యం, అలాగే మొత్తం ప్రిలిమ్స్ కానీ ఈ మొత్తం సివిల్స్ ఎగ్జామ్ అంతా కూడా తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అయ్యాడు. మెయిన్స్ తెలుగులోనే రాశాడు, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే చేశాడు. కాబట్టి తెలుగు మీడియం అనేటటువంటిది కేవలం ఒక అపోహ మాత్రమే, ఆటంకం అనుకోవడం అనేది. సో ఎవరైతే ఈ ప్రిపరేషన్ తప్పించుకోవాలనుకుంటారో వాళ్ళు చెప్పే ఒక వంక మాత్రం. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. మోత్కూరు నుంచి శ్రీను గారు. హలో. హలో మేడం. శ్రీను గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్, ఇది బాబుకి ఇప్పుడు 10th ఎగ్జామ్ రాస్తున్నట్ట. చెప్పండి. 10th ఎగ్జామ్ రాస్తున్నాడు, ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే ఇప్పటి నుంచి ఏం బుక్స్ తీసుకోవాలి? ఏ గ్రూప్? హలో మేడం. అవునండి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి? 10th ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా? 10th అయిపోయిన వెంటనే మీరు ఇంటర్మీడియట్లో ఇందాక చెప్పినట్టుగా హెచ్ఈసి లాంటి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే హెచ్ఈసి అనేది హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ మనకి సివిల్స్ సిలబస్లో కోర్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ కోర్ సబ్జెక్ట్ అంటే మనకి 80% ఆఫ్ ద సిలబస్ ఈ 3 సబ్జెక్టుల మీద ఆధారపడి ఉంటుంది. మిగతా ఇంకా మనకి జాగ్రఫీ, ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద సిలబస్ ఇన్ ద సివిల్స్ ఈజ్ సోషల్ స్టడీస్ సిలబస్, అంటే హ్యుమానిటీస్ మీద ఆధారపడి ఉన్నటువంటి సిలబస్ ఇది. కాబట్టి మనం ఇంటర్ నుంచే ఒక హ్యుమానిటీస్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి సబ్జెక్టులు తీసుకుంటే ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఒకవైపు సివిల్స్ ప్రిపరేషన్ అవుతుంటుంది, ఇంకొక వైపు ఈ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం కానీ లేకపోతే డిగ్రీ పాస్ అవ్వడం కానీ ఒక కేక్ వాక్ లాంటిది అనమాట. అంటే ప్రత్యేకంగా దానికోసం మళ్ళీ చదవక్కర్లా, ఆ అకాడమిక్ ఎగ్జామ్ కోసం చదవక్కర్లా. ఈ ప్రిపరేషన్ తోటే ఆ అకాడమిక్ ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్స్ సాధించవచ్చు కూడా. ఓకే, సో ఇప్పుడు ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అని పిల్లలు అనుకునేటప్పుడు తల్లిదండ్రులు కూడా కొంచెం వెనకజ్జ వేస్తుంటారు, భయపడుతూ ఉంటారు. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్ ఏంటి? అండ్ అది చాలా కష్టమైంది సివిల్స్ సాధించడం అనేది. సో మీ వల్ల అవుతుందో లేదో అని కొంచెం డిస్కరేజ్ కూడా చేస్తూ ఉంటారు చుట్టూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కానీ, నువ్వా సివిల్స్ ప్రిపేర్ అవుతావా అని అడుగుతూ ఉంటారు. సో అసలు వాళ్ళకి ఎట్లా ప్రిపేర్, అంటే అట్లా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా తప్పించుకోవాలి, వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా బూస్టప్ చేయాలి? జనరల్గా మన సొసైటీలో ఉన్నటువంటి టెండెన్సీ ఏంటంటే మనం ఏదైనా ఒకటి సాధిస్తాను అనుకున్నప్పుడు, ఒక డిక్లేర్ చేసినప్పుడు, ఎవరికైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి నుంచి మనకి నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. నువ్వు చేయగలవా అన్నట్టుగా చూస్తారనమాట. కాబట్టి ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి అసలు విజయం సాధించాలి అని కమిట్మెంట్ అయినటువంటి వ్యక్తి పట్టించుకోవడం జరగదు. సో యూజువల్లీ ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతాను అని వచ్చేటటువంటి అభ్యర్థి మిగతా పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికి చెప్పక్కర్లేదు. వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అయితే చాలు, పేరెంట్స్కి కన్విన్స్ చేస్తే చాలు. సో పేరెంట్స్కి ఖచ్చితంగా పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళ సామర్థ్యం మీద నమ్మకం ఉంటుంది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కాకుండా ఇంకెవరు చూడరు వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యాన్ని. కాబట్టి పేరెంట్స్ యొక్క సపోర్ట్ అనేటటువంటిది కంపల్సరీగా అవసరం. అంటే ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం పేరెంట్స్ యాటిట్యూడ్ కూడా చాలా మారుతుందండి. అంటే గతంలో మేము చెప్పినట్టుగానే పిల్లలు వినాలి, మేము చెప్పినట్టుగా ఇంజనీరింగ్కి వెళ్ళాలి లేకపోతే మెడిసిన్కి మాత్రమే వెళ్ళాలి అనే యాటిట్యూడ్లో ఉండేవారు. కానీ ఇప్పుడు టెండెన్సీ అనేటటువంటిది పేరెంట్స్లో కూడా మారుతూ వస్తుంది. సో ఈ మారడం కారణంగా వాళ్ళు పిల్లల మీద నమ్మకం పెడుతున్నారు, అండ్ ఆ పిల్లలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికన్నా పేరెంట్స్కి సంబంధించినటువంటి విషయం ఇది, ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి విషయం. ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని కూర్చొని ప్రశాంతంగా అసలు మనకు సివిల్స్ ప్రిపేర్ అయితే వచ్చేటటువంటి కెరియర్ ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని ముందు మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సార్ ఇప్పుడు ఇంటర్ డిగ్రీతో పాటుగానే ఈ సివిల్స్ ప్రిపేర్ అవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి కంపేర్ టు ఆఫ్టర్ డిగ్రీ ప్రిపేర్ అయితే? డిగ్రీ తర్వాత ప్రిపరేషన్ పెట్టుకోవడం వల్ల జనరల్గా నేను ఇప్పటిదాకా 20 సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఒక స్టూడెంట్ బీటెక్ అవ్వడానికి సపోజ్ 4 years పడుతుంది, అంటే డిగ్రీ చేయడానికి అయితే 3 years పడుతుంది. సో బీటెక్కి 1 year ఎక్స్ట్రా పడుతుంది. ఒక బీటెక్ విద్యార్థికి ఎప్పుడైతే సివిల్స్ సాధించాలనేటటువంటి లక్ష్యం పెట్టుకుంటున్నాడో 4 ఏళ్ల వరకు ఆగాల్సినటువంటి అవసరం లేకుండా డిగ్రీ చదవడం వల్ల అయితే, మామూలుగా ఒక BA లాంటి కోర్స్ చదవడం వల్ల అయితే కేవలం మనకి అది కేవలం ఒక క్వాలిఫికేషన్ కోసం మాత్రమే. సో 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. 1 year సేవ్ చేయగలుగుతున్నాడు. రెండోది సివిల్స్ పరీక్ష మీద అవగాహన రావడానికి ఆ బీటెక్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అది అక్కడ ఇంకో 2 ఏళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఒక 1 year సర్కిల్ పడుతుంది. అంటే కంప్లీట్గా ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1 year ఉంటుంది. సో అదొక 1 year వేస్ట్ అవుతుంది. అండ్ సపోజ్ ఏదైనా ఒక రీజన్ తోటి అతను ఫస్ట్ అటెంప్ట్లో కాకుండా సెకండ్ అటెంప్ట్లో కనుక వెళ్తే కనుక మరో 1 year పడుతుంది. అంటే ఓవరాల్గా ఒక 4-5 సంవత్సరాల పాటు డిగ్రీ తర్వాత ఒక స్టూడెంట్ వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే 10th అయిపోగానే ఇంటర్మీడియట్ నుంచి కనుక సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగితే ఈ డిగ్రీ తర్వాత చేసేటటువంటి 5 years ప్రిపరేషన్ ముందే మనం ఈ 5 సంవత్సరాల పాటు చేసుకోవడం జరిగితే 21 సంవత్సరాలకి డిగ్రీ అయిపోతుంది. అండ్ డిగ్రీ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ రాయడం జరిగితే 1 year ప్రిపరేషన్తో మనకి 22 సంవత్సరాలకే సివిల్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఏజ్ ఎలిజిబిలిటీ ఎప్పటి నుంచి స్టార్ట్, అంటే ఎప్పుడు రాసుకోవచ్చు? అండ్ మినిమం ఏజ్ అనేది 21 years అంటే డిగ్రీలో మనకు ఒక 45% మార్క్స్ ఉంటే చాలు. సో ఆ డిగ్రీ మరి బీటెక్ లాంటిది అవసరం లేకుండా BA ద్వారా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ సాధించడం జరుగుతుంది. అండ్ ఈ సివిల్ సర్వీసెస్లో ఒక 15 రకాల సబ్జెక్టులు ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కలిపి. సో ఈ 15 రకాల సబ్జెక్టులని 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక 3 సబ్జెక్టుల కింద డివైడ్ చేసుకుని చదువుకున్నా 5 years అయ్యేటప్పటికి అభ్యర్థికి ఒక పర్ఫెక్ట్గా దాని మీద కమాండ్ అనేది వస్తుంది. సో దీనికోసమే మేము శంషాబాద్లో ఈ సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా రాజమండ్రిలో మేము లాస్ట్ ఇయర్ 2017లోనే ఈ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడ జరిగే యాక్టివిటీ ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం ప్రిలిమినరీకి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ చదువుతాం. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ప్రిలిమ్లో ఉండేటటువంటి సీసాట్ పేపర్ చెప్తాం. డిగ్రీకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల పాటు మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు చెప్తాం. సో డిగ్రీ అయ్యేటప్పటికి ద క్యాండిడేట్ విల్ బి రెడీ టు టేక్ ది ఎగ్జామ్. సో డిగ్రీ అవ్వగానే 1 year పాటు ఈ ఎగ్జామ్ సైకిల్ కంప్లీట్ చేసుకుని 22 years ఏజ్కే ఒక సివిల్స్ సాధించగలిగేటటువంటి ఒక కెపాసిటీ అభ్యర్థికి వస్తుంది అనమాట. ఓకే, జనరల్లీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి అసలు ప్రిపరేషన్ విషయంలో? సో జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే కొన్ని ఆన్లైన్ కంటెంట్ చదవడం ద్వారా, లేకపోతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం ద్వారా సబ్జెక్ట్ మీద మాకు మొత్తం కమాండ్ వచ్చింది అనేటటువంటి అపోహలో ఉంటారు. అదొక మెయిన్ మిస్టేక్. అంటే ఒక పుస్తకం, ఒక రిఫరెన్స్ పుస్తకం చదవడం అనేది చేయట్లేదు ఈ మధ్యకాలంలో. అంటే పర్టికులర్గా ఆన్లైన్ కంటెంట్ బాగా విస్తృతంగా పెరిగిన తర్వాత రిఫరెన్స్ బుక్స్ చూడడం అనేది తగ్గిపోయింది. లైబ్రరీకి వెళ్ళడం అనేటటువంటి అలవాటు తగ్గిపోయింది. నోట్స్ రాసుకోవడం జరగట్లేదు. అలాగే టెస్టులు రాయడం జరగట్లేదు. ఎందుకంటే యూపీఎస్సీ అడిగేటటువంటి క్వశ్చన్స్ కరెంట్ ఈవెంట్స్ మీద ఆధారపడి ఉంటుంటాయి. అండ్ దానికి ఒక థియరిటికల్ డొమైన్ నాలెడ్జ్ అనేది కూడా కంపల్సరీగా రిలవెంట్గా ఉండాలి. సో ఈ డొమైన్ నాలెడ్జ్ ప్లస్ కరెంట్ ఇష్యూస్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్ అవడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం టెస్టులు కూడా అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. సో ఈ టెస్టులు రాయడం అనే దాంట్లో మిస్ అవుతున్నారు. సో ప్రధానంగా వీళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ ఇవి. అంటే రిఫరెన్స్ బుక్స్ చదవకపోవడం, లైబ్రరీ విజిట్ చేయకపోవడం, నోట్స్ తయారు చేయకపోవడం, లేకపోతే ఒక టెస్టులు రాయకపోవడం. సో ఈ లోపాలని దృష్టిలో పెట్టుకుని ఈ 21st century స్టడీ సర్కిల్లో ఇంటర్మీడియట్ నుంచి కూడా ఈ అంశాలన్నింటినీ స్టూడెంట్కి ఎంఫసైజ్ చేయడం ద్వారా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్, నన్ను కొంతమంది అడిగారు, సో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రపంచంలో ఉన్న చాలా విషయాలు, అన్ని విషయాల పట్ల అవగాహన అనేది ఉండాలని, అన్ని విషయాల పట్ల అవగాహన కలగాలంటే ఏ రకంగా అవుతుంది, అండ్ న్యూస్ పేపర్ దీనికి ఎలా హెల్ప్ చేస్తుంది? అన్ని విషయాల మీద అవగాహన ఉండడం అనేటటువంటిది ప్రపంచంలో ఏ మనిషికి సాధ్యం కాదండి. ఏ ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఆస్పిరేట్కి కూడా సాధ్యం కాదు. యూపీఎస్సీ ఒక నిర్దేశితమైనటువంటి సిలబస్ ఇచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి అంశాలు, అంటే ప్రధానంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రధాన అంశాలన్నింటినీ టచ్ చేసే విధంగా ఈ సిలబస్ ఉంది. కాబట్టి ప్రతి మూల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోక్కర్లేదు.
ప్రధానంగా ఒక సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ మధ్యకాలంలో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ కొన్ని దెబ్బతిన్నాయి. ఆ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ స్టేటస్ గురించి చర్చ వస్తుంది. సో ఈ రెండు ఇష్యూస్ కూడా రెండు రకాల క్వశ్చన్స్గా అడగచ్చు. అంటే మనకి సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ప్రతి విషయాన్ని, ప్రతి మారుమూల విషయాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు ఒక అద్భుతమైనటువంటి ఇంటెలిజెంట్ అనే ఫీలింగ్లో ప్రపంచం ఉంది. బట్ సివిల్స్ ప్రిపరేషన్ అయ్యేటటువంటి వాడు ఇంటెలిజెంట్ కాదు. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం కామన్ సెన్స్ ఉంటే చాలు. సో ఈ కామన్ సెన్స్ అనేది మనం జనరల్ పుస్తకాలు చదవడం ద్వారాను, అంటే మనకి సిలబస్కి రిలవెంట్గా ఉండేటటువంటి పుస్తకాలు చదవడం ద్వారా, న్యూస్ పేపర్ చదవడం ద్వారా, న్యూస్ పేపర్లో మరీ పర్టికులర్గా ఎడిటోరియల్ చదవడం ద్వారాను ఈ కమాండ్ అనేది మనం సాధించవచ్చు. ఓకే. సో ఎన్నిసార్లు ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో ఈ ఎగ్జామ్ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఒక 5 టైమ్స్ రాయొచ్చండి, 6 టైమ్స్ రాయొచ్చు. ఓబీసీలకి అయితే 9 టైమ్స్కి అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి పరిమితి లేదు. ఓకే. సో ఇటీవల కాలంలో ఈ పరీక్షా విధానంలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఈ మధ్య కాలంలో అయితే ప్రధానంగా ఎటువంటి మార్పులు లేవండి. 2011లో ప్రధానంగా ఒక చేంజ్ వచ్చింది. అంటే ప్రిలిమినరీలో ఆప్షనల్ తీసేసి సీసాట్ ప్రవేశపెట్టడం జరిగింది. అది 2012 నుంచి అమల్లోకి వచ్చింది. 2013లో మళ్ళీ ఒక మెయిన్స్ ఆప్షనల్లో 2 ఆప్షనల్స్ ఉండేవి మెయిన్స్లో, ఒక దాన్ని డిలీట్ చేసి ఒకటే ఆప్షనల్గా ప్రస్తుతం ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకెటువంటి మార్పులు రాలేదు. అంటే ప్రస్తుతం ఇంకా సీసాట్ పేపర్ అనేది ప్రిలిమ్లో ఉంది. ఆ సీసాట్ పేపర్ కేవలం ఒక క్వాలిఫైయింగ్ పేపర్గా మాత్రమే మార్చారు. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే డిగ్రీ వరకు ఈ 5 సంవత్సరాలు లేదంటే 6 సంవత్సరాలు ఇంత ప్రిపేర్ అయిన తర్వాత ఒకవేళ గెయిన్ చేయలేకపోయారనుకోండి, వాట్ నెక్స్ట్? సో సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు ఉద్యోగం రాకుండా ఉండడం అనేది ఆల్మోస్ట్ లేదండి అసలు. ఎందుకంటే సివిల్స్ ప్రిపరేషన్ అనేటటువంటిది యూపీఎస్సీ ఇచ్చిన సిలబస్ ప్రకారం దేశంలో ఒక అంబ్రెల్లా సిలబస్ లాంటిది ఇది. సో ఈ సిలబస్కి అనుసంధానంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిలబస్ కానీ, ఆర్ఆర్బీ సిలబస్ కానీ, ఆర్బీఐ సిలబస్ కానీ, లేకపోతే ఒక స్టేట్ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ కానీ సిలబస్తో కంపాటబిలిటీ ఉంది. కాబట్టి ఒకవేళ సివిల్స్ రాకపోయినా ఏదో ఒక సర్వీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి సర్వీసులు కొట్టచ్చు. అలాగే రీసెంట్గా అంటే 2019 జనవరిలో యూపీఎస్సీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో చేసినటువంటి ఒక మీటింగ్ ప్రకారం డిక్లరేషన్ చేసిన దాని ప్రకారం ఈ సంవత్సరం నుంచి అంటే 2019 నుంచి మనకి మెయిన్స్ పాస్ అయితే చాలు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం. ఇంటర్వ్యూలో సపోజ్ ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, 2000 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ కాని 1000 మంది ఉద్యోగం రానట్టు కాదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి వచ్చినటువంటి స్కోర్స్ అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. అండ్ దేశంలో ఉన్నటువంటి ఏదైనా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ కానీ వీళ్ళని డైరెక్ట్గా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 2019 వరకు అయితే మెయిన్స్కి క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే మళ్ళీ మొదటి నుంచి ప్రిలిమ్స్ రాసుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి అలా కాదు. ఇంటర్వ్యూకి క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ రావడం అనేది మాత్రం గ్యారంటీ. మినిమం 1 lakh రూపీస్ శాలరీ లాంటి పొజిషన్, మేనేజీరియల్ పొజిషన్స్లో మాత్రమే ఈ అభ్యర్థులు తీసుకుంటారు. అంతేకాకుండా సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు ఉద్యోగం వచ్చినా రాకపోయినా వాడు విలువ 1,00,000. అంటే వాడికి ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా కానీ ఒక లీడర్షిప్ పొజిషన్లో మాత్రం ఉంటారు. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ ఒక 5 years వేస్ట్ అయ్యింది అనే అసలు క్వశ్చనే రాదు. ఓకే. సో స్టూడెంట్ ఆప్షనల్స్ని ఎలా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? సో ఆప్షనల్ సెలెక్షన్ అనేటటువంటిది డొమైన్ సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చండి. డొమైన్ సబ్జెక్ట్ అంటే మన డిగ్రీలో ఏదైతే చదువుతామో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. సపోజ్ బీఏలో హెచ్ఈపీ లాంటి లేకపోతే ఈపీపీ లాంటి సబ్జెక్ట్ చదువుకున్నాం అనుకోండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది డొమైన్ సబ్జెక్ట్. లేకపోతే ఒక పాపులర్ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. పాపులర్ సబ్జెక్ట్ అంటే ఎక్కువ మంది తీసుకునేటటువంటి సబ్జెక్ట్ దేశంలో. అంటే అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ, తెలుగు లిటరేచర్, ఇటువంటి సబ్జెక్టులన్నీ పాపులర్ ఆప్షన్స్. సో మనం డిగ్రీలో చదువుకున్న సబ్జెక్ట్ కానీ లేకపోతే ఈ పాపులర్ ఆప్షన్స్ కానీ ఈ రెండింటిలో ఏదైతే అది. బట్ ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో ఆ సబ్జెక్ట్ మీద యాప్టిట్యూడ్ ఉండడం అనేది మాత్రం మంచిది. అంటే దాని మీద లైకింగ్ అనేది ఉండడం కంపల్సరీ. సో మనకి ఎవరో తీసుకున్నారని కాకుండా మనకి ఇష్టం అవ్వడం, దాని మీద ఒక అభిలాష ఉండడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఓకే. సో 21st centuryకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ మీ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ని? 21st century హైదరాబాద్లో అశోక్ నగర్లో కార్పొరేట్ క్యాంపస్ ఉందండి.
ఇది కాకుండా మళ్ళీ కేపీహెచ్బిలో ఒక క్యాంపస్ ఉంది. అండ్ దీంతో పాటు మనకి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉంది, వైజాగ్లో ఒక క్యాంపస్ ఉంది. అండ్ 2019 జూన్ నుంచి శంషాబాద్లో ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక 2 ఎకరాల క్యాంపస్. అండ్ సపరేట్గా బాయ్స్ క్యాంపస్ ఒకటి, గర్ల్స్ క్యాంపస్ ఒకటి ఉంటుంది. అండ్ ది బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్లో ప్రత్యేకంగా ఈ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ అంటే ఇంటర్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక సెషన్లో అకాడమిక్ క్లాసెస్ చెప్తాం, మరొక సెషన్లో సివిల్ సర్వీసెస్ క్లాస్ చెప్తాం. అండ్ వీ ఆల్సో ఫోకస్ ఆన్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే ఫిజికల్ హెల్త్ అన్నప్పుడు ప్రధానంగా అర్లీ మార్నింగ్ 5 o'clock ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ జిమ్ ఫెసిలిటీ ఉంటుంది, తర్వాత యోగా ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో ప్రతి స్టూడెంట్ని కంపల్సరీగా 5 నుంచి 7 వరకు ఏదో ఒక స్పోర్ట్స్ ఆడించడం అయితే కంపల్సరీ చేయడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న విద్యార్థులకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.